హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమ్మిత. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి ఒక చోకర్ అనేది ఆర్డర్ చేశాను. సో చోకర్తో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో అన్బాక్సింగ్ చేసేసి అది ఎలా ఉంది ఏంటి అంటే దాని రివ్యూ మొత్తం చూద్దాము. చూడండి, నేనైతే ఒక చోకర్ ఓన్లీ ఇది వన్ సెట్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను ఇట్లాగా సింపుల్గా వీడియో చేస్తున్నాను. అది మీకు చూపిద్దామనేసి ఎలా ఉంది ఏంటి, ఇది వేసుకుంటే బాగుంటుందా లేదా అనేది రివ్యూతో పాటు మనం చూస్తే తెలుస్తుంది కాబట్టి నేను అది వేసుకొని కూడా మీకు పిక్ పెడతాను. చూడండి ఖచ్చితంగా. సో మనకు చైన్తో పాటు, దట్ మీన్స్ చోకర్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. చిన్నగా మనకు స్టడ్స్ అంటారు కదా, అట్లా ఇచ్చేసారు. లోపల మనకు ఒక పింక్ కలర్ స్టోన్ ఇచ్చేసి దానికి సైడ్లు చిన్న స్టోన్స్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి ఒక రౌండ్ బాల్ లాగా ఇచ్చి కింద 2 ముత్యాలు ఇచ్చారు. సో లైక్ 3 చైన్స్ లాగా 1 హ్యాంగింగ్ అట్లాగా ఇచ్చేసారు. సో చాలా క్యూట్గా ఉన్నవి ఇవి. సింపుల్గా కూడా మనకు చిన్న ఫేస్కైనా పెద్ద ఫేస్కైనా బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే చిన్న ఫేస్ వాళ్ళకి ఇయర్ రింగ్స్ పెడితే కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా, అట్లా ప్రాబ్లం లేకుండా ఎవరికైనా కానీ సెట్ అయ్యేటట్టు ఉన్నాయి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ మనం చైన్తో కలిపి పెట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. సో ఇప్పుడు చోకర్ ఎలా ఉందో చూడండి. ఆ కాంబినేషన్ మాత్రం బాగుంది. ఇయర్ రింగ్స్కి చైన్కి మనకి ఇక్కడ పింక్ స్టోన్ ఇచ్చేసారు అండ్ గ్రీన్ స్టోన్ ఇచ్చేసారు. సో పింక్ స్టోను మనకు మిడిల్లో ఇచ్చేసి దానికి చుట్టూ వైట్ స్టోన్స్ పెట్టారు. చూడండి డిజైన్ చూడండి, లైక్ పికాక్ లాగా అట్లాగా డిజైన్ ఇచ్చారు. సో మనకి ఇయర్ రింగ్స్ ఏవి ఇచ్చారంటే ఈ లాస్ట్లో 2 డ్రాప్స్ లాగా ఉన్నాయి చూడండి, ఆ డిజైన్ తీసుకొని వచ్చి మనకి ఇయర్ రింగ్స్కి ఇచ్చారు. అండ్ మనం టై చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ చైన్స్ ఇచ్చారు. మన నెక్ సైజుని బట్టి మనం టై చేసుకోవచ్చు లేదా లూజ్ చేసుకోవచ్చు, అట్లాగే ఇచ్చారు. సో మొత్తానికి ఈ చైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూడండి, మనకు ఫ్రంట్ సైడ్ కింద డ్రాప్స్ కూడా ఇచ్చారు చూడండి, దేనికి దానికి ముత్యాలు ఇచ్చేసారు. అండ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ మనకు ఇరిగిపోతుంది అట్లాంటి టెన్షన్స్ కూడా ఏమి ఉండవు. ఈ జ్యువెలరీ మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంది. సో మనకు స్టోన్స్ పోతాయి అట్లాంటివి కూడా ఏం లేదు, ఎందుకంటే దేనికైనా బట్టలకి అతుక్కొని పోతాయి అనేది కూడా లేదు, ఎందుకంటే ఫినిషింగ్ అంత బాగా ఇచ్చారు కాబట్టి. సో చైన్ అనేది మనం మన సైజు నెక్ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నాకైతే ఈ సెట్ బాగా నచ్చింది. నేను ఇక్కడ పేర్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇయర్ రింగ్స్కి అండ్ ఈ చోకర్కి కాంబినేషన్ బాగుందా లేదా అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను వాళ్ళు పెట్టిన ఇమేజ్ను అండ్ నాకు వచ్చిన ఇమేజ్ 2 టాలీ చేసి చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చింది. నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు కూడా ఎలా ఉంది అనేది, అండ్ ఇది నేను పెట్టుకొని చూపిస్తాను. చూపించినప్పుడు అది నాకు సెట్ అయిందా లేదా అనేది కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూసాం కదా, బ్యాక్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చైన్ అయితే మోడల్ బాగుంది. ఎందుకంటే మనకు పూర్తిగా చైన్ ఇచ్చేయకుండా నార్మల్ కొంచెం చైన్ ఇచ్చి దాని తర్వాత అటాచ్డ్ నార్మల్ చైన్ ఇచ్చేసారు. సో మనకు ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఎక్కడ మనకు గిక్కుపోయేటట్టు అట్లా ఏం లేదు, చాలా మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. సో మనం దేని మీద, ఏ డ్రెస్ మీదకైనా కానీ ఏ సారీ మీదకైనా కానీ వేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది చూడండి. మనకి ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ కూడా మనకు స్టడ్స్ లాగా ఇచ్చేసారు. సో నో ప్రాబ్లం. ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది చైన్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇది సెట్ అయిందా కాలేదని ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఛానల్ అనేది మనకు ఇంకా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది.